హాయ్ అండి. నమస్తే. నేను మీ మాలతి. బాగున్నారా అందరూ? అందరికీ హాయ్ హాయ్ అండి. నా సబ్స్క్రైబర్స్కి మిగతా అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా హాయ్ హాయ్. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలండి. వీడియోస్ చేద్దామని ఎంత అనుకున్నా అస్సలు కుదరలేదండి. ఎందుకంటే నాకు కొంచెం ట్యూషన్స్ బిజీలో పడి నేను చేయలేకపోయినాను. సారీ అండి. వినాయకుడిని పెట్టుకున్నప్పుడు కూడా నేను ఇంటి ముందే వినాయకుడిని పెట్టుకున్నాము. కానీ చేయడానికి నాకు అస్సలు కుదరలేదండి. వినాయకుడిని లైవ్లో కూడా తీద్దామని అనుకున్నాను. ఎనీవే అండి, సారీ. అండ్ అందరికీ పెద్ద హాయ్ అని చెప్పాను కదా. నేను ఇవాళ ఒకటి చెప్తాను. రాధ ముందే అనుకోలేదు కదా కృష్ణుడికి ఎప్పటికీ ప్రియురాలిలాగా ఉండిపోతానని. కృష్ణుడి గురించి ప్రియురాలిలాగా ఉండిపోతానని రాధ ముందే అనుకోలేదు. సీతమ్మ, రామరాజ్యంలో ఉండే సీతమ్మ అరణ్యవాసంలోకి వెళ్ళిపోయి ఉండిపోతుందని సీత కూడా ముందే అనుకోలేదు కదా. ఏదైనా కూడా మనము ఎవరి జీవితము ఎలా ఉంటుందన్నది అసలు ఎవరమైనా ఊహించుకోలేము. జరగబోయేది ఇలా ఉంటుందని మనకు ముందే తెలిస్తే అది మనము జరగకుండా జాగ్రత్త పడతాం. కానీ రేపేం జరగబోతుందో ఎవరికి తెలీదు. దేవుళ్ళకే తెలియలేదు రేపేం జరగబోతుందని చెప్తున్నాను కదా. రాధకి ముందే తెలియలేదు కృష్ణుడి ప్రియురాలుగా ఉండిపోతుంది అని ఎప్పటికీ. సీతమ్మ కూడా రామరాజ్యంలో ఉండే సీతమ్మ అరణ్యవాసంలోకి వెళ్ళిపోతుందని కూడా తనకి ముందే తెలియలేదు. సో అందరి విషయంలో కూడా అంతే. రేపేం జరగబోతుందో మనకు తెలియదు. ఎవరి రాత ఎలా రాస్తుందో కూడా మనకు తెలియదు. రాసిన దేవుడికి తప్ప ఎవరికి తెలియదు. అందుకే ఉన్నన్ని రోజులు చాలా బాగుండాలని నా అభిప్రాయము. నేను ఏదో నాకు అనిపించింది చెప్తున్నాను. తప్పుగా ఏదైనా మాట్లాడితే క్షమించాలి అందరూ. ఉన్న కొన్ని రోజులు కూడా హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే మనము ఎన్ని రోజులు ఉంటామో మనకే తెలియదు. రేపటి రోజు మనం ఎలాంటి పరిస్థితి వస్తుంది రేపటి రోజు అన్నది మనకు ముందే తెలియదు. ఇప్పుడు ఉన్నట్టు రేపు ఉంటామో లేదో తెలియదు. రేపు ఇంకా గొప్పగా ఉంటామో కూడా తెలియదు కదా అండి. అందుకే ఉన్న రోజులు హ్యాపీగా ఉండాలి. అందరితో ప్రేమగా ఉండాలి. ప్రేమను పంచుకోవాలి. ప్రేమను పొందాలి కూడా. ఓకేనా అండి. బాయ్ అండి. నేను మళ్ళీ రేపు ఒక వీడియోతో మళ్ళీ వస్తాను మీ ముందుకి. థ్యాంక్ యూ. బాయ్ అండి అందరికీ.